ఎస్, చూడండి. ఇప్పుడు ఈ బొమ్మ ఎలా చూపిస్తారంటే ఇప్పుడు మనకు ఈసోఫాగస్ ఉంది కదా. ఈసోఫాగస్ కాడ నుంచి స్టమక్ ఇలా వస్తుంది, మొత్తం కలిపి పెద్ద పేగు చిన్న పేగు అంతా కలిపి మనకి ఇక్కడ యానస్ వరకు వస్తుంది కదా. ఇప్పుడు ఈ భాగాన్ని ఇట్లా పేనించి చూస్తే ఇలా పేనించి చూస్తే ఈ టైప్లో కనపడుతుందని చెప్తున్నాడు. ఓకే, అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైప్ అనుకోండి. పైప్ని మనము ఇలా చూపించినప్పుడు ఇలా ఏంటంటే వాల్స్ కనపడతాయి లేదా పైన వాల్స్. సో ఈ వాల్స్ అన్నీ ఇలా కనపడతాయి అంటాడు. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంట అంటే ఈసోఫాగస్ నుంచి స్టార్ట్ అయిపోయి యానస్ వరకు ఉంటాయి అన్నమాట. అంటే ఏంది? ఫస్ట్ పెయి లేయర్ ఏమో సిరోసా, 2 లేయర్ ఏమో మస్కులర్ లేయర్స్, 3 లేయర్ ఏమో సబ్మ్యూకోసా, 4 లేయర్ ఏమో ముకోసా, తర్వాత ల్యూమెన్. సో ఇట్లా సిరోసా, మస్కులర్ లేయర్స్, ఇన్నర్ సర్కులర్. మనకు మల్టిపుల్ ఛాయిస్లో ఇక్కడ ఇస్తాడు, ఇన్నర్ లాంగిట్యూడల్ అని ఇస్తాడు, అవుటర్ సర్కులర్ అని ఇస్తాడు. ఇది మనం నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇన్నర్ ఏమో లాంగిట్యూడల్, ఓకే, ఇన్నర్ ఏమో లాంగిట్యూడల్ కదా, ఇలా వచ్చింది. లోపలేమో అవుటర్ ఏమో లాంగిట్యూడల్, ఇన్నర్ ఏమో సర్కులర్. నెక్స్ట్ సబ్ మ్యూకోసా, తర్వాత మ్యూకోసా, లోపలిది ల్యూమెన్, ఈ ఖాళీ ప్లేస్. ఈ లోపల ఉండే కనపడేది ఫుడ్ లోపలికి వెళ్తారు, దీని లోపలికి వెళ్తారు అన్నమాట. ఇట్లా ఫుడ్, అది వాడు చెప్పేది. ద వాల్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ ఫ్రమ్ ద ఈసోఫాగస్ టు ద రెక్టమ్. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఈసోఫాగస్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ వరకు? రెక్టమ్ అన్నాడు ఇక్కడ, యానస్ కాదు, రెక్టమ్. నేను తప్పు చెప్పినాను ఇక్కడ, యానస్ వరకు కాదు, రెక్టమ్ వరకే. ఈసోఫాగస్ నుంచి రెక్టమ్ వరకే. మనకు చాయిస్ క్వశ్చన్స్లో యానస్ వస్తే తప్పు. ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి. ఒకటి సెరోసా, మస్కులరసిస్, ఎక్స్టర్నియా, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా. ద సెరోసా ఈజ్ ద outer most layer and is made up of thin mesothelium. మిసోథీలియం అంటే మనకు మేడం ఏం చెప్పిందంటే దీంట్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయని చెప్పింది. దాని గురించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ లేదు. ఒకవేళ దాని గురించి తెలియాలనుకుంటే మిసోథీలియం గురించి ఈ వీడియోలో చెప్పింది మేడం. ఓకే, మిసోథీలియంలో ఏముంటాయని, విత్ సమ్ కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. ఇట్ ఈస్ ద outermost layer and is made up of a thin mesothelium with some connective tissue. Next layer muscularis externia. It is formed by smooth muscles usually arranged into outer longitudinal. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. outer longitudinal and inner circular and oblique muscle layer may be present in some regions such as stomach. ఆబ్లిగ్యూ మజిల్ లేయర్స్ అనేటివి అప్పుడప్పుడు కొన్నిసార్లు కడుపులోని కొన్ని భాగంలో ఉంటాయని చెప్తున్నాడు. రైట్, ఆబ్లిగ్యూ మజిల్ లేయర్. నెక్స్ట్ సబ్ మ్యూకోసా. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ కంటైనింగ్ నర్వ్స్. సబ్ మ్యూకోసాలు ఏముంటాయి? సబ్ మ్యూకోసా అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీంట్లో లూజ్ కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి, కంటైనింగ్ నర్వ్స్, బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, సబ్ మ్యూకోజా. డియోడినం తీసుకుంటే డియోడినంలోని సబ్ మ్యూకోజా అంటే ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈసోఫాగస్ నుంచి రెక్టమ్ అన్నాడు కదా, ఇలాగే రండి, ఈ లేయర్ని చూసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఏమొస్తుంది? డియోడినం వస్తుంది. డియోడినంలో ఇలా ఉండేదాన్ని ఇలా తిప్పినప్పుడు దాని లోపల సబ్ మ్యూకోజా లేయర్ ఉంటుంది కదా. ఈ సబ్ మ్యూకోజా లేయర్లో ఇక్కడ సబ్ మ్యూకోజా డియోడినం లేయర్లో మనకు ఏం గ్లాండ్ ఉంటుంది అంటే బ్రూనర్స్ గ్లాండ్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. బ్రూనర్స్ గ్లాండ్ ఛాన్సర్ ఇచ్చాడు ఎగ్జామ్. బ్రూనర్స్ గ్లాండ్ ఉంటుంది, దాంట్లో మ్యూకోసా అనేది ఉంటుంది అని చెప్తున్నాడు, సెక్రెట్ చేస్తుంది. నెక్స్ట్ 4వ లేయరు మ్యూకోసా అనేది ఇట్ ఈస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ లైనింగ్ ద లూమెన్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. అడుగుతాడు, ఎలిమెంటరీ కెనాల్ యొక్క లూమెన్ని ఎవరు కవర్ చేసి ఉంటారు ప్రతిసారి అంటే మ్యూకోసా. ఎలిమెంటరీ కెనాల్ యొక్క లూమెన్ని ఎవరు కవర్ చేసి ఉంటారంటే మ్యూకోసా ఆఫ్ ది స్టమక్ ఫార్మ్ ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్. సో మ్యూకోసా ఆఫ్
stomach form irregular folds called the gastric rugae in between which are there are many microscopic gastric glands. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వాడు సేమ్ ఇదే లేయర్ని ఈ స్టమక్లో ఇట్లా ఉండేదాన్ని ఇలా చూసినప్పుడు మనకి ఏం కనపడుతుంది? మ్యూకోసా లేయర్ తీసుకోండి. మ్యూకోసా లేయర్లో మనకి ఏముంటాయంట అంటే ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్ ఉంటాయి, అంతే కదా. కడుపులో ఎలా ఉంటాయి మనకు? ఇలా ఉంటాయి కదా, చింద్రమందరగా ఉంటాయి. ఉన్నప్పుడు అవి గ్యాస్ట్రిక్ రూగేరా బాబు అంటున్నాడు. రూగే అంటే ఏం లేదు, మడతల్ని రూగే అంటారు. ఇన్ బిట్వీన్ మనకి ఏముంటాయంటే మెనీ మైక్రోస్కోపిక్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ద మ్యూకోసా ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. అదే మ్యూకోసా అనే దానిని మనము పొడిగించుకుంటూ స్మాల్ ఇంటెస్టైన్ కాటి తీసుకున్నాం అనుకో, స్మాల్ ఇంటెస్టైన్ లేక్ తీసుకెళ్ళాం అనుకో, ఏముంటుందంట? ద మ్యూకోసా ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఫార్మ్స్ స్మాల్ ఫోల్డ్ కాల్ ది విల్లై. ఓకే, విల్లై పైన మనకి చూడండి, ఇది విల్లై మేడం చెప్పింది, సేమ్ ఇదే దాంట్లో ఛానల్లో విల్లై గురించి బాగా చెప్పింది. ఓకే, ఇప్పుడు విల్లై ఉంది కదా, అసలు విల్లై అంటే ఏంటంటే ఇలా ఉండి ఇది విల్లై, మళ్ళీ ఇది విల్లై. దీని పేరు ఏముంటాయంటే మనకు మైక్రోవిల్లైస్ ఉంటాయి. ఏముంటాయి? మైక్రోవిల్లైస్ ఉంటాయి. ఈ మైక్రోవిల్లైస్ దేనితో, ఏ ఇప్తీలియంతో ఫామ్ అయ్యింటని అడుగుతారు ఎగ్జామ్లో. అంటే కోల్మునార్ ఇప్తీలియంతో ఫామ్ అయ్యింటని చెప్తాను, అడగాలి అని గుర్తుపెట్టుకోండి. ద కోల్మునార్ ఇప్తీలియం సెల్స్ దట్ లైన్ ద విల్లై produces the numerous microscopic projections called the microvilli giving a brush border appearance. బ్రష్ బార్డర్ కదా, ఇటువంటి మనం రోజు పళ్ళు తోముకునే బ్రష్ బార్డర్ టైప్లో ఉన్నాయి కదా, ఈ బ్రష్ బార్డర్ అపియరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మోడిఫికేషన్స్ ఏం చేస్తాయంటే పైన రక్తనాళంలో పోతున్న ఫుడ్ను లోపలికి తీసుకోవడానికి ఈ మైక్రోవిల్లైస్కి ఇంక్రీజ్ చేస్తే సర్ఫేస్ ఏరియాను ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఏంది? మైక్రోవిల్లై పనిచేస్తుంది సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి, దీని కింద ఉండే విల్లై కూడా పనిచేస్తుంది అనమాట. అది ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మైక్రోవిల్లై ఉంది, మైక్రోవిల్లై యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ ఉందన్నమాట. ప్లాస్మా మెంబ్రెయిన్ చూడండి, మైక్రోవిల్లై యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏంటివంటే మనకేదో చెప్పలే టెక్స్ట్ బుక్లో ఎంజైమ్స్ అని, కానీ ఆ ఎంజైమ్స్ ఎలా ఉంటాయంటే డైసాకరైడ్స్. వాము, ఆ డైసాకరైడ్ చాలా ఉన్నాయి, మీకు టెక్స్ట్ బుక్ల తర్వాత వస్తాయి, సుమారు 20 ఉన్నాయి. అవి మనకు అవసరం లేదు, డైసాకరైడ్స్ 20 ఉన్నాయి. వాటిని బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ అంటారు. ఎందుకు? ఈ మైక్రోవిల్లై అనేది బ్రష్ బార్డర్ షేప్లో ఉంది కాబట్టి లోపల ఉండే ఎంజైమ్స్కి ఆ పేరు వచ్చింది, బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ అని వచ్చింది. ఈచ్ విల్లస్ అన్నాడు. విల్లస్ అంటే ఏంది? ఇది సింగులర్ అంటే ఒకటే ఉంటే విల్లస్, మొత్తం కలిపితే విల్లై, మైక్రో విల్లస్. ఈచ్ విల్లస్ హ్యాజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అండ్ ఏ లార్జ్ లింఫ్ క్యాపిలరీ కాల్డ్ ది లెక్టల్. అంటే వీడు ఏమంటాడంటే చూడండి, విల్లస్ సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఇది విల్లై, ఈ ప్లూరల్ ఫామ్లో ఉంటే దీన్ని ఏమంటారు? విల్లై అంటారు కదా. అదే ఒక్కదాన్ని తీసుకున్నాం అనుకో ఏమంటారు? విల్లస్ అంటారు. ఈ విల్లస్లు ఏముంటాయంట అంటే ఆర్టరీ, మంచి రక్త కణాలు, చెడ్డ రక్త కణాలు, తర్వాత దీని మధ్యన మనకు ఏముంటుందంటే లాక్టియల్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కొవ్వు పదార్థాలను రక్తంలోకి పోనీయలేదు. కొవ్వు పదార్థాలు బాగా లావు సైజులు ఉంటాయి కాబట్టి ఇటు మంచి రక్తాలు కానీ ఇటు చెడు రక్తాలు కానీ కలిసిపోనియవు. మరి ఇప్పుడు ఏం చేస్తాయంటే ఇవి విల్లస్లో మధ్యలో ఉంటాయి కదా, ఇవి లింఫ్గా పనిచేస్తాయి, లోపల దీన్ని దాపెడతాయి అన్నమాట. సో అందుకే దీన్ని లాక్టియల్ అని పేరు వచ్చింది. ఇక్కడ మనకు అడుగుతాడు ఒక విల్లస్లో ఏమేమి ఉంటాయంటే ఆర్టరీ, వెయిన్, లాక్టేల్, లింఫాయిడ్ టిష్యూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అందుకే వాడు ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ చూడండి, లోపల ఇచ్చినాడు. లాక్టేల్ అంటే చూడండి పసుపచ్చ కలర్లో ఉంది, అది లోపలికి ఎర్రబోయేది ఆర్టరీ, ఇటు వచ్చేది వెయిన్, లాక్టియల్. ఓకే, ఈచ్ విల్లస్ హ్యాజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అండ్ ఏ లార్జ్ లింఫ్ క్యాపిలరీ కాల్డ్ ది లాక్టియల్. నెక్స్ట్ మైకోసోయల్ ఇప్థీలియం హ్యాజ్ ఏ గ్లోబ్లెడ్ సెల్స్. ఇప్పుడు మీకు ఇక్కడ వస్తుంది అసలు సిస్లెంట్ ట్విస్ట్. ఎస్, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అంతా ఇక్కడ ఉండిపోయింది.
ఇది విల్లై, ఈ రెండు కలిపితే విల్లై, ఒకటి కలిపితే విల్లస్. పైన ఉండేది మైక్రో విల్లై కదా. తర్వాత ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇంటెస్టైనల్ గ్లాండ్స్లో ఉంటాయి. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే క్రెప్స్ ఆఫ్ లెంగర్ కుక్కిని అని ఎక్కడ ఉంటుంది అని అంటే విల్లై మధ్యన ఉంటుంది అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే 3 సెల్స్ ఉంటాయి దీంట్లో. ఏది? క్రెప్స్ ఆఫ్ లింగర్ కుంకిని దాంట్లో 3 ఉంటాయి. ఏదంటే ప్యానీత్ సెల్స్ ఉంటాయి, ఇది ప్యానీత్ సెల్స్. తర్వాత ఇవి గ్లోబ్లెట్ సెల్స్, అది నేను చెప్పేది ఇప్పుడు. ఈ గ్లోబ్లెట్ సెల్స్ ఇక్కడ వచ్చాయండి. గ్లోబ్లెట్ సెల్స్ ఎక్కడ వచ్చినాయి? గ్లోబ్లెట్ సెల్స్ ఏం చేస్తాయంట? మ్యూకస్ని సెక్రెట్ చేసి మనకు ఎంజైమ్స్ నుంచి వచ్చిన హామ్ నుంచి మనకు ఇంటెస్టైన్ వాల్ని కాపాడుతారు అనమాట. తర్వాత ఫుడ్ అనేది కిందికి పోవడానికి లూబ్రికేషన్గా పనిచేస్తుంది. ఇక్కడ గ్లోబ్లెట్ సెల్స్ గురించి మాత్రం ఇచ్చినాడు, రైట్. ఇంకా మ్యూకోజా ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఫార్మ్స్ ది క్రిప్సెప్స్ ఆఫ్ లైబర్ కోకిని బిట్వీన్ ద బేసిస్ ఆఫ్ విలై అన్నాడు. బేసిస్ అంటే ఏంటివి చూడండి, ఇవి. దీనికి అడుగు భాగం బేసు, దీనికి అడుగు భాగం బేసిస్. కానీ మనకి సిలబస్లో ఒక గ్లోబ్లెట్ సెల్స్ ఇచ్చినాడు, మ్యూకస్ సెల్స్. కానీ ప్యానిత్ సెల్స్ కూడా తర్వాత చాప్టర్స్ వస్తుంది. ప్యానిత్ సెల్స్ ఏం చేస్తాయంటే సెక్రీట్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్, లైసోజైమ్, ఫాగోసైటోసిస్ ఇచ్చినాడు. నెక్స్ట్ ఇవి ఎండోక్రైన్ సెల్స్, హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ భాగాన్ని మాత్రం క్రిప్స్ ఆఫ్ లైబర్ కుహ్ని అంటారు. క్రిప్స్ ఆఫ్ లైబర్ కుహ్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందుకే ఇక్కడ ఇచ్చిన చూడండి మనకు క్రిప్స్ ఆఫ్ క్రూబులికిని దేనివల్ల ఫామ్ అవుతాయి అంటే మ్యూకోజా. ఏ మ్యూకోజా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క మ్యూకోజా నుంచి ఫామ్ అవుతాయి. ఎక్కడ ఉంటాయంటే వీళ్ళ యొక్క బేస్లో ఫామ్ అవుతాయి అని చెప్పినాడు. ఇక్కడ ఒక సెల్ నుంచి గ్లోబ్లెట్ సెల్స్ గురించి ఇచ్చినాడు. మళ్ళీ మిగతా 2 సెల్స్ గురించి ప్యానిత్ సెల్ నుంచి ఎండోక్రైన్ సెల్ గురించి ఇవ్వలేదు ఇక్కడ. కానీ చూద్దాం. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ బట్ ఫాస్ట్గా చదివేస్తాండి. డైజెస్టివ్ గ్లాండ్స్ అన్నాడు. డైజెస్టివ్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఆర్ గ్యాస్ట్రిక్ గ్లాండ్, బ్రూనర్ గ్లాండ్ అండ్ క్రిప్సోస్ ఆఫ్ లైబర్ కుహ్ని అన్నాడు. డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే ఏంటివి? ఎలిమెంటరీ కెనాల్ లోపల మనకు డైజెస్టివ్ గ్లాండ్స్ ఏమి ఉన్నాయంట అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్ ఒక డైజెస్టివ్ గ్లాండ్, బ్రూనర్ గ్లాండ్ ఒక డైజెస్టివ్ గ్లాండ్, క్రిప్సోస్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండే. కానీ సెలవరీ గ్లాండ్ అండ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఈ 3 కూడా మనకు తెలుసు కదా. ఈ 3 కూడా ఓకే, సెలవరీ గ్లాండ్, లివరు, ప్యాంక్రియాస్ ఈ 3 కూడా డైజెస్టివ్ గ్లాండ్సే. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ డైజెస్టివ్ గ్లాండే. కానీ ఇది కూడా 3 డైజెస్టివ్ గ్లాండే అసోసియేటెడ్ విత్ ది గట్. ఓకే, గట్ అంటే ఎలా చెప్పాలా? ఇప్పుడు ఇవన్నీ ప్రత్యేకంగా మనకు ఈ 3 1 2 3 4 ఈ 3 కూడా మొత్తం దీని లోపలనే ఉన్నాయి మనకు. కానీ నేను చెప్పా సెలవరీ పక్కన ఉంది, లివరు, తర్వాత వచ్చేసి ప్యాంక్రియాస్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎలిమెంటరీ కెనాల్కి పక్కన ఉన్నాయి. కాబట్టి అసోసియేటెడ్ గ్లాండ్ అన్నారు. అందుకే దీనికి ఏమన్నాయంటే ద సెలవరీ గ్లాండ్ అండ్ ద లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఆర్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ అయినప్పటికీ అసోసియేటెడ్ విత్ ద గట్. గట్ అంటే ఏంటి? ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏంటంటే ఇది, రైట్. దీన్ని ఎక్స్ట్రా ఎలిమెంటరీ కెనాల్ గ్లాండ్స్ అంటారు. నెక్స్ట్ మనం సెలవరీ గ్లాండ్ చదువుకుంటాం. సెలవరీ గ్లాండ్, పెరోటాయిడ్ గ్లాండ్ ఒకటి, సబ్లింగ్వల్ గ్లాండ్. మనం భాష మాట్లాడే గ్లాండ్ ఏంటంటే సబ్లింగ్వల్ గ్లాండ్. తర్వాత వచ్చేసి మనకు లాలాజలం ఇచ్చేది ఏంటంటే సబ్ మ్యాండిబులర్ గ్లాండ్. ఈ 3 అనమాట, గుర్తుపెట్టుకోండి, రైట్. దీని గురించి పెద్ద ఇంపార్టెంట్ లేదు, చదివేస్తుంది. సో దెర్ ఆర్ 3 pairs ఆఫ్ సెలవరీ గ్లాండ్. ఇది కూడా అడుగుతాడు. మనిషిలో ఎన్ని పేర్లు అంటే, ఎన్ని జతలు అంటే 3 జతలు. మనం జతలు అంటే 3 అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవి జతలు. మనకు కనపడనీకే 1 2 3 ఉన్నాయి. కానీ ఇదొక జత, ఇదొక జత, ఇదొక జత, అంటే ఇది 3 జతలు, అంటే 6 ఉన్నాయి. ఓకే, సో దెర్ ఆర్ 3 pairs ఆఫ్ సెలవరీ గ్లాండ్ ఇన్ మ్యాన్. ద పెరోటాయిడ్ గ్లాండ్ ప్రజెంట్ బిలో ద పిన్నా, ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది చీక్స్. ద సబ్ మ్యాంగ్జువల్ అండ్ సబ్ మ్యాండిబులర్ గ్లాండ్ యాంగిల్స్ ఆఫ్ లోయర్ జా. ఓకే, లోయర్ జా ఉందా? కింద ఉంది, రైట్. లోయర్ జా అండ్ సబ్ లింగ్వల్ గ్లాండ్ బిలో ద టంగ్. ఎందుకంటే భాష మాట్లాడడానికి ఉపయోగపడతాయి కాబట్టి లింగ్వల్ అని పెట్టాడు దాన్ని. దెర్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ సెరోసియస్ సెల్స్ అండ్ మ్యూకస్ సెల్స్ విచ్ సెక్రీట్ సెలైవా. సెలైవా కంటైన్ వాటర్. ఇవ్వండి, సెలైవాలో ఏమేమి ఉంటాయంటే వాటర్, సాల్ట్, మ్యూసిన్, ఎంజైమ్, పిట్యూలిన్ ఉంటుంది. పిట్యూలిన్ అన్న సెలవరీ అమైలేజ్ అన్న 2 ఒకటే, గుర్తుపెట్టుకోండి, రైట్.
దీంట్లో ఏముంటాయంటే లైసోజైమ్ ఉంటుంది. మనం కంట్లో ఉండే నీరులో లైసోజైమ్ ఉన్నట్టే సెలవర్లో కూడా లైసోజైమ్స్ ఉంటుంది. లైసోజైమ్ సెలవులో ఉంటుంది, కన్నీళ్ళలో ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్లో కూడా వస్తుంది అనమాట. 3 చోట్ల వస్తుంది అది. రైట్, pH ఆఫ్ ది సెలైవా ఎంత అంటే 6.8. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, బాంబ్ అంటే ఏంది? ఏ పెయిన్ఫుల్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ పారాటాయిడ్ సెలవరీ గ్లాండ్ ఈజ్ కాజ్డ్ బై ఎ వైరస్ గ్రూప్ ఆఫ్ ది పారామిక్సోవైరస్. పారామిక్సోవైరస్ అంటే ఏంది? వీటికి నోట్, బాంబ్స్ ఏ పెయిన్ఫుల్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ పారాటాయిడ్ సెలవరీ గ్లాండ్ ఈజ్ కాజ్డ్ బై ఎ వైరస్ ఏ గ్రూప్ ఆఫ్ ది పారామిక్సోవైరస్. తర్వాత గ్యాస్ట్రిక్ గ్లాండ్, దే ఆర్ లొకేటెడ్ in the wall of the stomach beneath the surface epithelium. So gastric gland are of 3 types, namely gastric gland secrete the mucus for protection, and parotid gland secrete the mucus and the hormone gastrin. అండ్ ఫంగిటిక్, దీన్ని ఫంగిటిక్ని ఏమంటారంటే చూడండి, ఫంగిటిక్ని ఆక్సోటిక్ గ్లాండ్. చూడండి ఇక్కడ ఫంగిటిక్ ఇచ్చాడు, సో దీన్ని ఆక్సోటిక్ గ్లాండ్ అంటారు. ఇది ముందు చెప్పినాడు, ఇది వెనక చెప్పాడు అంతే. ఫంగిటిక్ ఆక్సోటిక్ గ్లాండ్, దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 3 different types of cells. The mucus neck cells which secrete mainly mucus, the peptic chief cells. పెప్టిక్ సెల్స్ అన్న ఒకటే, చీఫ్ సెల్స్ అన్న ఒకటి. చూడండి చీఫ్ సెల్స్ అన్నారు కదా, పెప్టిక్ సెల్స్ కిందకి వస్తామట. సెక్రీట్ ది లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ది ప్రో ఎంజైమ్స్ అంటే ఏంటంటే ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ అనమాట. ఇవి ఇన్యాక్టివ్ ఎంజైమ్స్, పెప్సినోజెన్ అండ్ ప్రోరేరిన్ అండ్ ద ఆక్సిటోసిన్ పెరైటల్ సెల్స్ విచ్ సెక్రీట్ ది హైడ్రోక్లోరిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, ఫంగిక్ పార్ట్లో ఫంగిక్ గ్లాండ్ని ఆక్సిటో గ్లాండ్ అంటారు. దీంట్లోని 3వ భాగమైన ఆక్సిటోసిన్ అండ్ పెరైటల్ సెల్స్ అనేటివి హెచ్సిఎల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాంతోపాటు క్యాస్ట్రియల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఎసెన్షియల్ ఫర్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ విటమిన్ B12. సెక్రీషన్ ఆఫ్ ఆల్ దీస్ గ్లాండ్స్ ఫార్మ్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. గుర్తుపెట్టుకోండి, ఈ గ్లాండ్ కావచ్చు, ఈ గ్లాండ్ ఈ 3 కలిపి గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తుంది. సో విత్ pH రేంజింగ్ 0.9 to 1.8. ఓకే, గ్యాస్ట్రిక్ గ్లాండ్ యొక్క చీఫ్ సెల్స్ పెప్టిక్ సెల్స్ కదా, ఇవి అప్పుడప్పుడు ఆల్సో సెక్రీట్ సమ్ అమౌంట్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ లైపేజ్ కూడా సెక్రీట్ చేస్తాయి. ఇంటెస్టైనల్ గ్లాండ్, దీన్నే డైజెస్టివ్ గ్లాండ్. కొన్ని గుర్తుపెట్టుకోండి, డైజెస్టివ్ గ్లాండ్స్ ఎక్కడ వచ్చింది? డైజెస్టివ్ గ్లాండ్ ఎందుకన్నాడంటే మనకు ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఏంది? డైజెస్టివ్ గ్లాండ్స్లో సెలవరీ గ్లాండ్స్ డైజెస్టివ్ గ్లాండే. ఓకే, గ్యాస్ట్రిక్ గ్లాండ్ డైజెస్టివ్ గ్లాండే. ఓకే, చూడండి డైజెస్టివ్ గ్లాండ్స్, సెలవరీ గ్లాండ్స్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇది ఇంటెస్టైనల్ గ్లాండ్స్. గుర్తుపెట్టుకుని డైజెస్టివ్ గ్లాండ్స్లో ఇవన్నీ కూడా మనకు డైజెస్టివ్ గ్లాండ్ కిందకి వస్తాయి, అందుకే డైజెస్టివ్ గ్లాండ్స్ అన్నారు. There are of 2 types. Brunner's gland secrete the mucus. The Cripps of Langerhans. ఈ 2 బ్రూనర్స్ గ్లాండ్, ఇంటెస్టైనల్ గ్లాండ్ బ్రూనర్స్ గ్లాండ్ అండ్ క్రిప్స్ ఆఫ్ ముగరన్. The secretion of Brunner's gland along with that of the Cripps of lubricin constitute the intestinal juice or intestinal juice ఏంటంటే సకాస్ ఎంట్రికస్. ఇంటెస్టైనల్ జ్యూస్ అన్న సకారాస్ ఎంట్రికస్ అన్న 2 ఒకటే. చూడండి, ఇంటెస్టైనల్ గ్లాండ్ ఏంటివంటే బ్రూనర్స్ గ్లాండ్, క్రిప్స్ ఆఫ్ ల్యాంగర్హన్. విత్ ద pH రేంజింగ్ ఫ్రమ్ 7.5 to 8.0. Succinus entericus contain peptidases such as tripeptidases, dipeptidases, aminopeptidases, తర్వాత డైసాకరైడ్స్ సచ్ యాజ్ సుక్రోజ్. చూడండి ఇక్కడ వచ్చింది, చూడండి మీకు చెప్తున్నాను, డైసాకరైడ్స్ ఎక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. సచ్ యాజ్ డైసాకరైడ్ అంటే ఏంటంటే ఓకే సుక్రోజ్, దీన్నే ఇన్వర్టేజ్, మాల్టోజ్ అండ్ లాక్టోజ్. ఇట్ ఆల్సో హ్యాజ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంటెస్టైనల్ లైపేజెస్ అండ్ ఎంజైమ్ యాక్టివేటర్ ఎంట్రోకైనేజ్. గుర్తుపెట్టుకోండి, ఇంటెస్టైనల్ గ్లాండ్లో ఎంట్రోకైనేజ్ ఇక్కడ వచ్చింది యాక్టివేటర్, ఎంజైమ్ యాక్టివేటర్ ఎంట్రోకైనేజ్. ఇక్కడ మనకు ఒక పేజీలో వస్తుంది, ఏది అంటే ఎంట్రోకైనిన్ కూడా ఇంటెస్టైనలే. ఓకే, ద ఎంజైమ్ యాక్టివేటర్ ఎంట్రోకైనేజ్. Panneth cells lining the base of the intestinal gland secrete the lysozyme. చూడండి,
మనకు ప్యానిక్ సెల్స్లో కూడా మనకేమొచ్చింది, లైసోజైమ్ వచ్చింది. అక్కడ కూడా డైజెస్టివ్ గ్లాండ్లో కూడా లైసోజైమ్స్ వచ్చింది. ఓకే, విచ్ కిల్స్ ది బ్యాక్టీరియా దట్ ఎస్కేప్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది స్టమక్. అంటే స్టమక్ నుంచి తప్పించుకొని వచ్చినటువంటి ఇంటెస్టైనల్ గ్లాండ్స్లో లైసోజైమ్స్ ద్వారా, ప్యానిక్ సెల్స్లో ద్వారా మనకు కిల్ అవుతాయి అన్నమాట. నోట్, ద ఇంటెస్టైనల్ వాల్ హ్యాజ్ సమ్ స్టెమ్ సెల్స్. ఇంటెస్టైనల్ వాల్లో కొన్ని స్టెమ్ సెల్స్ ఉంటాయి విచ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రిన్యూవింగ్ ద ఎపిథీలియల్ సెల్స్ లాస్ట్ ఇన్ ద ఇంటెస్టైనల్ ఎపిథీలియం. అంటే ఇంటెస్టైనల్ ఎపిథీలియంలో కోల్పోయిన ఎపిథీలియల్ సెల్స్ని ఇంటెస్టైనల్ వాల్లో కొన్ని స్టెమ్ సెల్స్ ఉంటాయి, అవి దీన్ని కొత్త తయారు చేస్తాయి. ఈ స్టెమ్ సెల్స్ని కాపాడేది ఎవరంటే ప్యానిక్ సెల్స్. ప్యానిక్ సెల్స్ ఆర్ బిలీవ్డ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ దోస్ సెల్స్. దోస్ సెల్స్ అంటే స్టెమ్ సెల్స్. నెక్స్ట్ లివర్కి వస్తే, లివర్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ వెయింగ్ అబౌట్ 1.2 to 1.5 kg ఇన్ ద అడల్ట్ హ్యూమన్ బీయింగ్. ఓకే, మనకి లివర్ అనేది మొత్తం గ్లాండ్లో లార్జెస్ట్ గ్లాండ్. వాటి యొక్క వెయిట్ 1.2 నుంచి 1.5 kgs ఉంటుంది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్, ఇది ఎక్కువ అడుగుతుంటాడు, లివర్ ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ అబ్డామినల్ క్యావిటీ. అబ్డామినల్ క్యావిటీ జస్ట్ బిలో ద డయాఫ్రమ్. ఇప్పుడు మనకు డయాఫ్రమ్ ఉండేదంతా అబ్డామినల్ క్యావిటీ, ఈ పైన ఉండేదంతా థొరాసిక్ క్యావిటీ. ఈ అబ్డామినల్ క్యావిటీ అంటే ఏంది, కడుపు, పెద్ద పేగు, చిన్న పేగు ఉండేదంతా అబ్డామినల్ క్యావిటీ. ఇక్కడ లివర్ ఉంటుంది అనమాట, అది చెప్తున్నది. ఓకే, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ జస్ట్ బిలో ద డయాఫ్రమ్ టువర్డ్స్ ద రైట్ సైడ్ అండ్ హ్యాజ్ 2 lobes. లివర్కి ఎన్ని ఉంటాయి, 2 lobes ఉంటాయి. ఈచ్ లివర్ లోబ్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ ఏ హెక్సాగోనల్ హెపాటిక్ లోబ్యూల్స్ సరౌండెడ్ బై ఏ థిన్ కనెక్టివ్ టిష్యూ షీత్ కాల్డ్ ది గ్లైసన్ క్యాప్సూల్. ఈ గ్లైసన్ క్యాప్సూల్ ఎక్కడ చూసినా అంటే నేను, ఇప్పుడు మనకు ఉండే లివర్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండి ఇంత పెద్ద ఉంటుంది. ఈ లివర్కు చుట్టూ ఉండే దానిని గ్లైసన్ క్యాప్సూల్ అంటారంట. గ్లైసన్ క్యాప్సూల్. ద హెపాటిక్ లోబ్యూల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ద ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ది లివర్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. కంటైన్ హెపాటిక్ సెల్స్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెపాటిక్ కార్డ్స్ ప్రజెంట్ అరౌండ్ ఏ సెంట్రల్ వెయిన్. The bile secreted by hepatic cells passed through the hepatic ducts and is stored and concentrated in a thin muscular sac called the gallbladder. బైల్ జ్యూస్ అంతా వచ్చి గాల్ బ్లాడర్లో నింపుకుంటుంది అనమాట. ఓకే, మనకు దీని గురించి క్లారిటీగా బాగా తెలుసుకోవాలంటే మనకి ఈ మేడం చెప్పిన వీడియో చూస్తే సరిపోతుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు అంత అవసరం లేదు, జస్ట్ రివిజన్ కోసం ఈ పాయింట్ అనమాట. ద డక్ ఆఫ్ ది గాల్ బ్లాడర్ యొక్క డక్ట్ ఏమంటారంటే సిస్టిక్ డక్ట్ అంటారు. అలాంగ్ విత్ ది కామన్ హెపాటిక్ డక్ట్ ఫ్రమ్ ద లివర్ ఫార్మ్స్ ది కామన్ బైల్ డక్ట్, సిబిడి అంటారు. ద సిబిడి అంటే కామన్ బైల్ డక్ట్ ఈజ్ జాయిండ్ బై ది ప్యాంక్రియాటిక్ డక్ట్ టు ఫార్మ్ ద